ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అమ్మా, ఐశ్వర్య అంటే నాకు చాలా ఇష్టం. తను తండ్రి లేని పిల్ల. నేనంటే చాలా ఇష్టపడుతుంది. మన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఆమెతోనే నా జీవితం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐషునే పెళ్లి చేసుకుంటా. ఇది చనిపోవడానికి ముందు తేజేశ్వర్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన మాటలు. కట్ చేస్తే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ ప్రియురాలే తేజేశ్వర్ పాలిట యమపాశంగా మారింది. తన ప్రియుడితో కలిసి నిర్దాక్షిణంగా చంపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తుంది. తేజేశ్వర్ని చంపించడానికి ఐశ్వర్య వేసిన కన్నింగ్ ప్లాన్ గురించి తెలిస్తే ఒళ్ళు గుగ్గురు పొడుస్తుంది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు చెప్పే మాటలు వింటే అసలు ఈమె ఆడదేనా, బ్రహ్మ రాక్షస అన్న డౌట్ వస్తుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు వెనక ఆయన భార్య ఐశ్వర్య కన్నింగ్ ప్లాన్ గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. ఒక మహిళ ఇంత దారుణంగా ఆలోచిస్తుందన్న సందేహాలు కలుగుతాయి. నిశ్చితార్థం తర్వాత 1 కాదు 2 కాదు 5 సార్లు చంపే ప్రయత్నం చేసినా ఏదో విధంగా తప్పించుకున్నాడు. 6వసారి మాత్రం ప్రాణాలను పోగొట్టుకున్నాడు తేజేశ్వర్. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు, ఆమె తల్లి సుజాత, సుపారీ గ్యాంగ్ సభ్యులైన నగేష్, పరశురాం, రాజు ఉన్నట్లు పోలీసులు అరెస్టు చేశారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తేజేశ్వర్ని చంపేందుకు ఐశ్వర్య పన్నిన కుట్రల గురించి పిన్ టు పిన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తేజేశ్వర్ పెళ్లి సంబంధం కోసం బ్రోకర్కి 2 ఫోటోలు పంపాడు. అదే సమయానికి ఐశ్వర్య ఫోటోలు కూడా అదే బ్రోకర్ వద్దకు వచ్చాయి. ఇద్దరికి ఈడు జోడు బాగుంటుందని ఐశ్వర్య మేనమామ తేజేశ్వర్ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడాడు. ఆ తర్వాత ఐశ్వర్య నెంబర్ తేజేశ్వర్కి ఇచ్చి ఇద్దరు మాట్లాడుకునేలా చేశాడు. అలా ఐశ్వర్యపై తేజేశ్వర్కి విపరీతమైన ప్రేమ కలిగింది. ఆ ప్రేమని ఐశ్వర్య క్యాష్ చేసుకుని చివరకు చంపేలా చేసింది. వాస్తవానికి ఐశ్వర్యకు గతంలో ఓ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో అక్రమ సంబంధం ఉంది. దారుణం ఏంటంటే తిరుమలరావుకి అప్పటికి ఐశ్వర్య తల్లితో కూడా అక్రమ సంబంధం ఉంది. అలా తల్లి కూతుళ్ళు అతనితో ఎంజాయ్ చేస్తున్నారు. తిరుమలరావుకి పెళ్ళై 8 ఏళ్ళు అవుతున్నా పిల్లలు కలగలేదు. అయితే తిరుమలరావు భార్యను అడ్డు తొలగించుకొని తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత తిరుమలరావుపై ఒత్తిడి తెచ్చారు. కానీ తన భార్య కేసు పెడితే కెరీర్ దెబ్బతిని ఉద్యోగం పోతుందని చెప్పాడు తిరుమలరావు. తిరుమలరావు తనను శారీరకంగానే ఉపయోగించుకుంటున్నాడన్న కోపంతో నేను వేరే పెళ్లి చేసుకుంటా అని చెప్పి తేజేశ్వర్కి మాయమాటలు చెప్పి నమ్మించింది. ఈ క్రమంలోనే ఇద్దరికి నిశ్చితార్థమైంది. అయితే తన భార్యను చంపి ఇద్దరం లడాక్ వెళ్ళి హ్యాపీగా ఉందామని తిరుమలరావు ఐశ్వర్యను నమ్మించాడు. దీంతో అప్పటికే పెళ్లి చేసుకున్న తేజేశ్వర్ని మర్డర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్ను 2 లక్షల రూపాయలకు మాట్లాడుకున్నారు. అయితే తేజేశ్వర్ ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అతని బైక్కి GPS అమర్చి ట్రాక్ చేయడం మొదలుపెట్టింది తేజేశ్వర్ భార్య. అలా 1 కాదు 2 కాదు 5 సార్లు తేజేశ్వర్ను మర్డర్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న తేజేశ్వర్ కార్డులు తీసుకుని ఐశ్వర్య ఇంటికి వెళితే అప్పటికే ఆమె ఎటో వెళ్ళిపోయిందని తల్లి చెప్పింది. ఈ విషయం గురించి తమ్ముడు, అక్క, తల్లితో చెప్పుకొని బాధపడ్డాడు తేజేశ్వర్. దీంతో ఆ పెళ్లి సంబంధం మనకు వద్దని కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. కానీ ఐశ్వర్య ప్రేమ మత్తులో పడిపోయిన తేజేశ్వర్ 2025 మే 18న కర్నూలు జిల్లాలోని బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత తన కన్నింగ్ ప్లాన్ పక్కాగా అమలు చేసింది ఐశ్వర్య. తేజేశ్వర్కి దూరంగా ఉండాలని పెళ్లైన 29 రోజుల్లో 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. తుపారీ తీసుకున్న గ్యాంగ్ తేజేశ్వర్కి తమ పొలం సర్వే చేయాలని చెప్పి నమ్మించారు. అలా తిరుమలరావు సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్టాప్ను కృష్ణానదిలో పడేశారు. తేజేశ్వర్ కనిపించకుండా పోయినప్పటి నుంచి అత్తింట్లోనే గడిపింది ఐశ్వర్య. తనకు ఏమీ తెలియనట్టు నటిస్తూ వచ్చింది. అయితే భర్త కనిపించకుండా పోయినా ఏ మాత్రం చెలించకుండా ఉండటాన్ని
తేజేశ్వర్ తమ్ముడు, అక్క గమనించారు. ఆమెపై అనుమానంతో పోలీసులకు ఐశ్వర్య గురించి అసలు నిజాలు చెప్పుకొచ్చారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యంలో లభించింది. తేజేశ్వర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తిరుమలరావు, ఐశ్వర్య లడాఖ్కు పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ పాపం పండి అప్పటికే ఐశ్వర్యను అదుపులోకి తీసుకొని విచారించగా పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇంట్లో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులను విషం పెట్టి చంపే ప్రయత్నం కూడా చేసినట్లు తేజేశ్వర్ సోదరుడు చెప్పాడు. తన తల్లి అమాయకురాలని, స్టేషన్లో తన కోడలను విడిచి రావడానికి కూడా ఇబ్బంది పడి ఆమెపై జాలి చూపించిందని బాధపడ్డాడు. తన తమ్ముణ్ణి చంపిన రాక్షసి పక్కనే ఉందని గ్రహించలేకపోయామని కన్నీరు మున్నీరయ్యారు. ప్రియుడి మోజులో పడి ఎంజాయ్ చేయడం కోసం ఓ అమాయకుడి ప్రాణాలు బలికొన్న ఆ నీచురాలిని ఉరి తీయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.